ఈ పార్టీలని పక్కకు కొడితే హిందూ ధర్మంపై ఇప్పుడు మనం జరగాల్సినటువంటి ఉద్యమం ఏంటంటే భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఇక వేరే వాడు ఉండడానికి వీలేదు. ఈ ఉద్యమం రావాలి ఇప్పుడు. దానికోసం దళితులు, జలితులు, బలితులు, అలితులు అందరు రావాలి లైన్కి. రాకపోతే సాధ్యమేనా గురుజీ? సాధ్యమవుతుంది. కాలజ్ఞానంలో చెప్పారు 5,000 మీద బహుధాన్య లోపల అన్ని జాతులొక్కటయ్యేనుమా, బీద సాదాలంతా ధనవంతులయ్యే యోగంబు కూడా వచ్చేనుమా. 5,000 మీద బహుధాన్య నామ సంవత్సరం లోపల అన్ని జాతులు ఒకటైతే అన్నాడు. అన్ని జాతులు ఒకటి కాందే ఈ రోజు ఎవరు హోటల్ పెట్టినా అందరు తింటున్నారు. పురోహితులతో సహా టోపీలు పెట్టుకొని మాస్కులు పెట్టుకొని వెళ్ళి తింటున్నారు. అంటే అన్ని జాతులు ఏకమైనట్టేగా కదా. ఈ రోజు నువ్వు అమెరికాకి వెళ్ళావు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? మరి వాళ్ళు వెళ్ళి హోటల్లో నువ్వు తింటున్నావుగా. ఎవరు తాగినటువంటి ప్లేట్లో టీవీ కప్పులు నువ్వు తాగుతున్నావుగా. అంటే అన్ని జాతులు ఏకమవడం అంటే అది లక్ష్యం. సో ఇక్కడ మత ప్రాతిపన ఈ దేశం విడిపోయింది కాబట్టి ఆ విడిపోయినటువంటి దేశము మత ప్రాతిపదికన ఇది హిందూ దేశంగా మారే ప్రయత్నం చేయాలి. అప్పుడు కొండ గొర్రెల యొక్క లక్ష్యాలు తగ్గుతాయి ఈ దేశంలో. ఎందుకంటే వాడికి భయం ఏర్పడుతుంది ఇమీడియట్ గా. అరే నేను ఈ దేశస్తుని, నేను ఇలా ఉండాలి అంటే నేను మారొద్దు అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది వాడికి.